అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటారు మాకు ఆ రెండు మీదే చెప్పండి ఏం చేస్తారనే చెప్పండి మీరు ఏం చేస్తారో చెప్పండి ఎందుకంటే మీకంటే పెద్దోళ్ళు ఉంటారని మేము ఆశిస్తలేదు వాళ్ళు వచ్చి మీరు ఏమైనా సంజయ్ తీసుకోండి వాళ్ళ నుంచి మీరు ఒకటి చనిపోయినటువంటి మృతురాలి కుటుంబాన్ని 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం మేము. సార్ ఒకటి మేము కోరుకునేది ఏంటంటే అమ్మాయి కుటుంబానికి న్యాయం మేము అడుగుతున్నాం. రావండి ఒక నిమిషం సార్. మేము అమ్మాయి కుటుంబానికి న్యాయం అడుగుతున్నాం. ఒకటి ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వండి అమ్మాయి వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా ఒకరికి 50 లక్షల రూపాయలు ఎగ్జే కింద అమ్మాయి కుటుంబానికి ఇవ్వండి. అలాగే వీలైతే ఎలాగో రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడనే ఉన్నారు కాబట్టి 3 ఎకరాల భూమి కూడా ఇప్పించే ప్రయత్నం మీరు చేయాలి. ఎందుకంటే గతంలో చనిపోయినప్పుడు కూడా మేము ఇప్పించాం, మేము కొట్లాడినాం, మాట్లాడినాం. వాస్తవానికి మీ గురుకులాల ఇప్పటికీ 3 కేసులు అయినప్పటికీ కూడా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? మీరు వచ్చి ఇక్కడనే ఉంటున్నారా లేకపోతే వాస్తవానికి ఇద్దరు అమ్మాయిలకు వెన్నుపూస విరిగితే కూడా ఏ ఒక్క అమ్మాయికైనా మీరు ట్రీట్మెంట్ చేయించురా? మీరు మనసాక్షి చెప్పండి. మేము చేయించిన ట్రీట్మెంట్ దగ్గర ఉంది. మేమున్నమాట.